హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈసారి అనుకోకుండా జస్ట్ నిన్న మార్నింగ్ మేము 12 o'clockకి, నిన్న మధ్యాహ్నం 12 o'clockకి అనుకున్నాం. జస్ట్ టికెట్స్ చూసాము తిరుపతికి. వందే భారత్లో బోల్డ్ అన్ని టికెట్స్ ఉన్నాయి. అందుకని మా బాబు 6 months కాబట్టి మాకు వాడు విఐపి కాబట్టి వాడి వల్ల మాకు ఫ్రీ దర్శనం అవుతుంది, ఫాస్ట్గా హ్యాసిల్ ఫ్రీ దర్శనం అవుతుందని మేము ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాం. అన్ని హోమ్ స్టే అన్నీ బుక్ చేసేసా. ఇగో ఇప్పుడు లగేజ్ ప్యాకింగ్ అవుతుంది. సో మార్నింగ్ వందే భారత్కి మేము బుక్ చేసుకున్నాం, రిటర్న్ కూడా వందే భారతే. దానికి స్టేషన్కి వచ్చేసాం వందే భారత్ ట్రైన్ బోర్డ్ అవడానికి. ఇక్కడి నుంచి తిరుపతి మధ్యాహ్నం 2:30కి దిగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తా. తిరుపతికి వచ్చేసాం. దానికి తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ హోమ్ స్టే బుక్ చేసుకున్నాను, నాకు 2 చంటి పిల్లలు ఉన్నారని. సో ఇక్కడ చూడండి, రూమ్ తీసుకున్నాను, హోమ్ స్టే తీసుకున్నాను. నాకు పర్ డే 1500 రూపీస్, 1 BHK రూమ్ అనమాట. సో ఇప్పుడు రూమ్ టూర్ చూపిస్తానండి. అదిగో ఆ దూరంగా కనిపించేవి 7 కొండలు, అవన్నీ అలా కొండలు, అలా శేషాచలం కొండలు. ఇది హోమ్ స్టే, తిరుచానూరులో హోమ్ స్టే. మేము ఇప్పుడే ఫుల్ ఆకలి మీద ఉన్నామని చెప్పేసి ఫుల్గా తినేసి మళ్ళీ సర్దేశాం ఇక్కడ. ఆ లగేజ్కి సారీ. మొత్తం ఆ లగేజ్ అంతా ఓపెన్ చేసింది. ఇదిగో ఇదంతా 1 BHK అనమాట, సింగిల్ బెడ్రూము. ఇలా కిచెన్ ఉంటుంది. ఎవరైనా స్టవ్ అది తెచ్చుకున్నా కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడే మా బాబుకి స్నానం చేయించాం, వాడు నెలలు పిల్లాడు కదా, జస్ట్ కొంచెం అలా నీళ్లు మొహానికి అద్దించాం. మొత్తం వందే భారత్లో ప్రయాణం చేసి వచ్చాగా. ఇదిగో మా వాడు ఎక్కడ ఉన్నాడు. అండ్ ఇదంతా బెడ్రూము, బాత్రూమ్, వాష్రూమ్స్ కూడా బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇది పర్ డే వచ్చేసి గీజర్ కూడా ఉంది. హోమ్ స్టేకి వచ్చేసి నేను రిఫరెన్స్ ద్వారా వచ్చాను. మా నైబర్సే వాళ్ళు లాస్ట్ మంత్ వచ్చారు. లాస్ట్ మంత్ వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడే స్టే చేశారు. సో అందుకని నేను వేరే ఏమీ పెద్దగా రీసెర్చ్ చేయక్కర్లేదు. అందుకని వాళ్ళ రిఫరెన్స్తోనే వచ్చేసాను. నేను కాంటాక్ట్ తీసుకున్నా, వీళ్ళని కాంటాక్ట్ చేశాను, వచ్చేసాను డైరెక్ట్గా. తిరుచానూరు అలిపిరి గేట్ ఉంటుంది కదా కొండ ఎక్కడానికి, అక్కడి నుంచి ఇక్కడికి 9 kilometers దూరం. 1500 రూపీస్ పర్ డే, 24 hours-కి 1500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈ 1 BHKకి. 2 BHK అయితే 2200 విత్ ఏసీ. రోజు 2:30కి దిగాము వందే భారత్. ఇక్కడి నుంచి ఇప్పుడు టైం 5 అవుతుంది. 5:30కి అలాగా మేము కాళహస్తి స్టార్ట్ అవుతాం. కాళహస్తిలో వీలైనంత వరకు కవర్ చేస్తాం, ఎందుకంటే ఆల్మోస్ట్ లేట్ అయిపోతుంది. వీ హ్యావ్ టు రష్. అక్కడ పైన శివపార్వతులు ఉన్నారు, చాలా బాగుంది. అండ్ ఇది వాస్తు గోపురం. మా దర్శనం అయితే అయిపోయింది కాళహస్తిలో. ఇదే మెయిన్ గోపురం, మెయిన్ గుడి. ఇది గేట్ నెంబర్ 2, గోపురం నెంబర్ 2 ఇది. ఇక్కడి నుంచి వెళ్తే పాతాళ గణపతి ఫ్రీ దర్శనానికి దారి అలా వెళ్ళిపోవచ్చు. కానీ మాకు చాలా బాగా దర్శనమైంది. ఈరోజు అనుకోకుండా ఆషాఢ పౌర్ణమి, మేము వచ్చాము పర్వదినం రోజు రావడం వల్ల దక్షిణామూర్తి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత శివపార్వతులకి కళ్యాణం చేశారు, కళ్యాణోత్సవం జరిగింది. ఊంజల్ సేవ చూసాం. అమ్మవారి మండపంలో వినాయకుడికి ఊంజల్ సేవ చేశారు, అంటే ఉయ్యాల సేవ అన్నమాట. అది చూసాం, ఎంత నిజంగా చాలా బాగుంది. గుడి అంతా కూడా ఫుల్, రూఫ్ అంతా కూడా హ్యాంగింగ్ లైట్స్, హ్యాంగింగ్ బల్బ్స్తో డెకరేట్ చేశారు. చాలా 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 బాగుంది నిజంగా.
ఆ పైన కూడా ఆ పైకి కూడా వెళ్ళొచ్చు టైం ఉంటే. పైన శివపార్వతులు ఉన్నారు, వైజాగ్ కైలాసగిరిలో ఉన్నట్టుగా పైన శివపార్వతులు ఉన్నారు. 300 స్టెప్స్ ఉన్నాయి ఆ గుడికి మీదకి వెళ్ళాలంటే. సో దానికి టైం పడుతుంది. ఒకరోజు మొత్తం ఇది శ్రీకాళహస్తిలో టైం స్పెండ్ చేసేటట్టుగా రావాలి. సో ఇక్కడి నుంచి మేము రేపు మార్నింగ్ మా రూమ్ స్టే నుంచి ఫస్ట్ పుట్టుజుత్తులు ఇచ్చేసి అక్కడి నుంచి జపాలి నుంచి మళ్ళీ సుపదం కాంప్లెక్స్కి వెళ్ళి ఇన్ఫాంట్ దర్శనంకి వెళ్ళిపోతాం. సో ఇది మా ప్లాన్. సో మిగతా ప్లాన్ ఎల్లుండి ఉంది కాణిపాకం. అదేంటో చూడాలి. కాణిపాకం వెళ్ళొచ్చిన తర్వాత మా ట్రైన్ డైరెక్ట్ మేము వందే భారత్ బోర్డు చేయాలి. అది ఎలా అవుతుందో ఏంటో చూడాలి మరి. అదే మన రథం. ఆ రథకి సారథిని నేనే. దానికి అదేంటో నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెల్కమ్ టు డే 2 తిరుపతి. సో ఇప్పుడు మేము హోమ్ స్టే నుంచి కొండ మీదకి వెళ్ళిపోతున్నాం. మా వాడికి కళ్యాణ కట్ట కొంచెం కేసుఖండం చేయించేసి అక్కడి నుంచి మేము టైం ఉంటే జపాలీకి వెళ్తాం, లేదంటే దర్శనానికి వెళ్ళిపోయి తర్వాత జపాలీ చూసుకుంటాం. సో ఇది ఇప్పుడు ప్లాన్, ఈరోజు ప్లాన్. కార్ గురించి చెప్తా అన్నాను కదా, ఎస్ డ్రైవ్ కార్స్ అని సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. నాకు చిన్న ఫ్యామిలీ కాబట్టి ఆల్టో తీసుకున్నా నేను. నాకు 3,200 రూపీస్ మొత్తం ప్యాకేజ్తో వచ్చింది. వితౌట్ ఫ్యూయల్ అనమాట. ఇది పెట్రోల్ వెహికల్, మాన్యువల్ వెహికల్, చాలా బాగుంది. సో ఇది ప్రజెంట్ అప్డేట్. సో మిగిలింది నేను మీదకి వెళ్ళాక దర్శనం అంతా నా ప్లాన్ బట్టి నేను వీడియోస్ అప్డేట్ చేస్తుంటాను. ఇప్పుడే చెక్ పాయింట్ దగ్గరకు వచ్చాం. కి ఎంటర్ అయ్యాం. సెక్యూరిటీ స్కాన్ అయ్యి స్టార్ట్ అయ్యాం. 9:06కి రీచ్ అవ్వాలి పైకి. 9:06 తర్వాత 9 hours 6 minutes తర్వాత రీచ్ అయినా పర్వాలేదు, ముందు మాత్రం రీచ్ అవ్వకూడదు. నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ. జిఎన్సి కళ్యాణ కట్టని తిరుమల ఎంట్రన్స్ టోల్ గేట్ దాటగానే పక్కన ఉంది. అక్కడికి వచ్చేసాం. గీతోపదేశం ఉద్యానవనం ఉంది కదా, దాని పక్కన. సో ఇక్కడ చూడండి, నాకు ఎంత నచ్చిందో ఇది. నాకు ఇలాంటి నేచర్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. దర్శనం అయిపోయింది, కానీ ఇన్ఫాంట్ దర్శనంలో వెళ్ళాం. కానీ ఇన్ఫాంట్ వాళ్ళని, ఫ్రీ దర్శనం వాళ్ళని ముందే కలిపేశాడు. ఈరోజు చాలామంది క్రౌడ్ ఉన్నారు. జాగ్రత్తగా చూసుకుని రండి. డాక్యుమెంట్స్ మదర్ది ఆధార్ కార్డు, ఫాదర్ ఆధార్ కార్డ్ జస్ట్ వెరిఫికేషను. ఆ తర్వాత బేబీ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ ఆర్ డిశ్చార్జ్ సమ్మరీ ఇవి అడుగుతున్నారు. మా దర్శనం అయిపోయింది. ఇప్పుడు మేము జపాలీకి వెళ్తాం. వచ్చేసా. ఇక్కడి నుంచి 1 kilometer మీదకి, 1 kilometer కిందకి, అంటే ముందెక్కి తర్వాత దిగాలి. మళ్ళీ అటు నుంచి అలాగే ముందెక్కి ఆ తర్వాత కిందకి దిగాలి. ఇదే జపాలి చూడండి.
జపాలి తీర్థానికి వచ్చేసాం. ఇది స్వయంభూగా వెలిసిన వినాయకుడు చెట్టులోంచి. జపాలి అనే మహర్షి ఇక్కడ తపస్సు చేసి ఆంజనేయ సాక్షాత్కారాన్ని పొందారు కాబట్టి ఈ క్షేత్రాన్ని జపాలి అని పిలుస్తారు అందుకు. తర్వాత ఇది మస్ట్ విజిట్, చాలా బాగుంది. తిరుమల వస్తే ఖచ్చితంగా ఒకరోజు ఉండి పొద్దున పూట రండి, చాలా బాగుంటుంది. నేనైతే ఈవినింగ్ వచ్చా, చాలా బాగుంది. జపాలి నుంచి స్టార్ట్ అయిపోయా. సో డే 2 మా దర్శనం అయిపోయింది. మా వాడి కేసు ఖండన దర్శనం అయిపోయింది. ఇన్ఫాంట్ దర్శనంలో వెళ్ళాము 12 o'clockకి మధ్యాహ్నం వెళ్తే. బట్ ఈరోజు ఏంటో మరి క్రౌడ్ ఎక్కువగా ఉందో ఏంటో మరి తెలీదు. చాలా మంది సర్వదర్శనం వాళ్ళు ఇన్ఫాంట్ దాంట్లో కలిపేశాడు లైన్. సో అది చాలా ఇబ్బంది అయింది. దగ్గర మ్యాక్సిమం 1 hour అవ్వాల్సిన దర్శనం మాకు 1 hour 45 minutes, దగ్గర 2 hours టైం పట్టింది దర్శనానికి. సో అందుకు చాలా లేట్ అయిపోయింది. 12కి స్టార్ట్ అయితే మేము మళ్ళీ సుభదం దగ్గర కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసరికి మాకు 4:15 అయింది. 4:15 నుంచి మళ్ళీ జపాలికి డ్రైవ్ చేసుకుని వచ్చి జపాలి నుంచి డ్రైవ్ చేసుకుని వస్తే 4:45 అయింది, 4:40 అలా అయింది. తర్వాత నేను గుడికి స్టార్ట్ అయ్యా. జపాలి నడవడం స్టార్ట్ అయ్యా. నడకదారి ఆల్మోస్ట్ ఒక 15 minutes టైం పట్టింది. 15 minutes 20 minutes టైం పట్టింది. స్టార్టింగ్లో కొన్ని స్టెప్స్ స్టీప్గా ఉన్నాయి, తర్వాత ఫ్లాట్ అయ్యి స్లోగా కిందకి దిగాం అడవిలోకి. సో అందుకు లేట్ అయిపోయింది. ఇప్పుడు టైము 5:15. డే 2 నేను ఇక్కడతో కంప్లీట్ చేసేస్తున్నా. డే 3 కాణిపాకం. నేను చెప్పాను కదా డే 3 కాణిపాకం వెళ్తున్నాం. అక్కడ లోపల ఫోన్స్ అవి అలౌ చేయరు. వీలైనంత వరకు కవర్ చేస్తాను, లేదంటే నేను కవర్ చేయలేను. ఎందుకంటే ఇది నా చేతుల్లో లేదు. మ్యాక్సిమం చేయాల్సినంత కవర్ చేస్తాను. ఓకే, సో ఒకవేళ నేను కవర్ చేయలేకపోతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.